అంటే చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో ఈ ఫోన్ ట్యాపింగ్ అట, ఆఖరికి హీరోయిన్ల మీద చేసిరట, ఆఖరికి ముఖ్యమంత్రి ఇంట్ల మీద చేసిరట, లేకపోతే అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ పెద్ద స్కామ్ అట. ఏందన్నా, మీరు కూడా ఉన్నారుగా కొన్ని రోజులు ఒక సంస్థకు చైర్మన్గా. ఇప్పుడు ఇది ఇంకో దుర్మార్గమైన ప్రచారం, సిల్లి, అది చిన్న విషయం. ఇప్పుడు ఇంటెలిజెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్, ఎస్ఐబి ఇవన్నీ కూడా భద్రతకు, రాష్ట్ర సమగ్రతకు సంబంధించిన అంశాలు, రాష్ట్ర అస్తిత్వానికి సంబంధించిన అంశాలు, దేశ భద్రతకు సంబంధించిన అంశాలు. వాటిని కూడా రాజకీయాలకు వాడుకుంటే ఎట్లా? ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అంటున్నావు, ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఒక స్టోరీని నువ్వు క్రియేట్ చేస్తా ఉన్నావు ఇవాళ. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఎవరి మీద రాలేదు పండరి గారు. పెగాసస్ అనే స్పైవేర్ను అన్ని ఫోన్లకు, అన్ని స్మార్ట్ ఫోన్లకు చొప్పించి దేశంలో జడ్జిల ఫోన్లు, దేశంలో సుప్రీంకోర్టు జడ్జిల ఫోన్లు, దేశంలో జాతీయ నాయకుల ఫోన్లు, కేంద్ర క్యాబినెట్ మినిస్టర్ల ఫోన్లు, ఆర్ఎస్ఎస్ ముఖ్య నాయకుల ఫోన్లు, జర్నలిస్టుల ఫోన్లు మోదీ ప్రభుత్వం ట్యాప్ చేసిందని చెప్పి కోడే కూర్చింది కదా, బయటకు వచ్చింది కదా. అట్లనే రాజస్థాన్ లో సొంత ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ ఫోన్ ట్యాపింగ్ గురైంది, అక్కడ క్యాబినెట్ మినిస్టర్ల ఫోన్లు ట్యాప్ అయినాయని చెప్పి రాజస్థాన్ సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే ఆరోపించింది కదా. బెంగళూరులో ఎవరో ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆరోపణలు ఉన్నాయి కదా. ఎవరికి మీద లేవు ఈ ఆరోపణలు, కానీ వాడి చుట్టూ నువ్వు ప్రభుత్వాన్ని తిప్పుతావా? అంటే గ్యారంటీలు విఫలమైనది కాబట్టి, గ్యారంటీలు అమలు చేయడంలో విఫలమైనది కాబట్టి, ప్రజలు తిడుతూ ఉన్నారు కాబట్టి, ప్రజలు కాంగ్రెస్ నాయకుల గల్ల పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి దాని నుంచి డైవర్ట్ చేయడం కోసం ఈ ట్యాపింగ్ తంతంగం డ్రామా ఇదంతా కూడా. ట్యాపింగ్ టోపింగ్ కేసీఆర్ గారు అంటే ఎవరు పట్టించుకుంటారండి? ఎవరు పట్టించుకుంటారు? ఒక మాట అడుగుతున్నా పండిట్ గారు, చెప్పండి. సీనియర్ జర్నలిస్ట్ ఒక మాట అడుగుతున్నాను, మీరందరూ కూడా జర్నలిస్టులు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఏం జరిగిందంటే కేసీఆర్ గారి ప్రభుత్వం మీద 2018కి ముందు ఇదే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఓటుకు నోటు ద్వారా ఆనాటి ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం జరగలేదా? జరిగింది. దాని తర్వాత మొన్న బీజేపీలో వచ్చి మొన్న 2023కు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం జరిగింది. అంతే. ఏదో ఛత్రపతి సినిమాలో ఒక డైలాగ్ ఉంటది, వాడిపోతే వీడిపోతే వాళ్ళ అమ్మమ్మ వచ్చి అధికారం అని అదానని చెప్పి మా అస్తిత్వాన్ని దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తే పండబెట్టి తొక్తా అని చెప్పి ప్రభాస్ అంటాడు. మరి ఆ డైలాగ్ లాగా వీడిపోతే వాడిపోతే వీడొచ్చి తెలంగాణ ప్రజలు అనుకున్న ఆనాటి ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రజలు కోరుకున్న ప్రభుత్వాన్ని, కార్యజన్ముడైన కేసీఆర్ గారి గవర్నమెంట్ని కూల్చే ప్రయత్నం చేస్తే అప్పుడున్న ముఖ్యమంత్రి కానీ ఆనాడున్న ప్రభుత్వం కానీ గాజులు దొరుకుని ఉండాలా అండి? దాన్ని నివారించే ప్రయత్నం చేయొద్దా? దాన్ని అడ్డుకోవద్దా? దాన్ని అడ్డుకోవడంలో భాగంగా ఆనాడున్న పోలీసులకు కానీ, ఇంటెలిజెన్స్ కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక డైరెక్షన్ ఇచ్చింటాడు ఆనాటి ముఖ్యమంత్రి. దీన్ని నివారించండి, అడ్డుకోండి, నివారణ చర్యలు తీసుకోండి. ఇది రాజద్రోహము, ప్రభుత్వాన్ని కూల్చడం అంటే చిన్న నిర్ణయం కాదు కదా, రాజద్రోహం లాంటిదే కదా. ఆ చర్యను అడ్డుకోమని చెప్పిండొచ్చు. ఆ చర్యలను అడ్డుకునే క్రమంలో పోలీసులు ట్యాపింగ్లు చేసిరో, లేకపోతే నిఘా పెట్టిరో, ఇంకేం చేసిరో అది ఆ శాఖకు సంబంధించిన అంతర్గత విషయం. దాన్ని తీసుకొచ్చి గత ప్రభుత్వ పెద్దలకు రుదుతా అని చెప్పి ఒక ప్రయత్నం చేస్తే ఆయన చివరికి జోకర్ అవుతాడు. ఎవరికి కేసులు కొత్త కాదు, ఎవరికి పోరాటం కొత్త కాదు, ఎవరికి తన్లాట కొత్త కాదు. కేసీఆర్ కొత్తనా పోరాటం? కేసీఆర్ కేసులు కొత్తనా? ఎవరికి కొత్త కేసులు? బీఆర్ఎస్ పార్టీకి కేసులు కొత్తనా? బీఆర్ఎస్ లో ఉన్నది అగ్గి బరాట లాంటి వారు, బీఆర్ఎస్ లో ఉన్నారు. కేసులు కొత్త కాదు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులకు. ఎన్నింటినైనా ఎదుర్కొంటారు ప్రజల కోసం. ఎందుకంటే తెలంగాణతో పేగుబంధం ఉంది. ఆ పేగుబంధం కోసం ఏ పోరాటానికైనా బీఆర్ఎస్ పార్టీ సిద్ధం. ఈ ఆత్మస్థైర్యాన్ని నువ్వు ఈ చిల్లర ప్రచారంతో, చిల్లర ఎత్తుగడలతో దెబ్బతీయలేవు. మొన్న సరే ఇదంతా అయిపోయిందన్న, మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్ ఒకసారి చూస్తే రైట్, మొత్తానికి ప్రభుత్వానికి సంబంధించి చాలా విమర్శలు, ప్రతి విమర్శలు, ఇక్కడ రోడ్ షోలు, అక్కడ మీటింగ్లు అన్నీ జరిగినాయి. పార్టీలకు సంబంధించి పార్టీలకు అతీతంగా జరిగినాయి. అక్కడ ఒక క్రాస్ ఓటింగ్ అన్నారు, లేకపోతే ఇక్కడ అక్కడ ఓట్లు వేస్తున్నారు, అయిపోయింది సింపుల్. ఈ దానికి సంబంధించి ఒకటే మిమ్మల్ని అడిగేది సూటిగా, అంటే మీరు కొంచెం రాజకీయంగా బాగా విశ్లేషణ చేస్తారు కాబట్టి ఏ పార్టీలకు ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటారు చెప్పండి, సింపుల్ అంతేగా. ఇదంతా నేను చెప్తూ ఉంటా, మీకు ఒక ప్రాస్పెక్టివ్ ఉంటుంది కదా. ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఎంపీ ఎన్నికలు జరిగినాయి. జాతీయ స్థాయిలో అక్షింతలతో ఒకరు, అబద్ధాలతో ఒకరు వచ్చారు మన ఎంపీలు. ఒకరు అక్షింతలతో వచ్చారు, ఒకరు అబద్ధాలతో వచ్చారు. మనం చూసినాం అంతే. కాబట్టి అక్షింతలు పనిచేస్తాయి, అబద్ధాలు పనిచేస్తాయి, తెలంగాణ ఆత్మగౌరవం పనిచేస్తుంది అనేది మనం రిజల్ట్ వచ్చిన తర్వాత చూడాలి. రైట్, గుడ్ క్వశ్చన్. ప్రజలు మళ్ళీ ఏమన్నా డిప్లొమాటిక్ గా ఆన్సర్ చెప్పి, ప్రజలు మళ్ళీ ఏమన్నా పొరపాటు చేస్తే మొన్న ఎలక్షన్లో ఇప్పుడు వాళ్ళు ఏమన్నా ఎమరపాటుకు గురైతే, ఈ జాతీయ స్థాయి ఎన్నికలు కదా, కేంద్ర ఎన్నికలు కదా, రాష్ట్రానికి ఏం సంబంధం, ఈ ప్రచారం కూడా చేశారు. మరి ఇవన్నిట్లో ఏది విజయం సాధిస్తుందో మనం ఎన్నికల తర్వాత చూడగలుగుతాం. అంతే, మాకైతే విశ్వాసం ఉంది. ప్రజలు మళ్ళా బీఆర్ఎస్ ను
ఆదరిస్తారు, బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని గెలిపిస్తారనే విశ్వాసం మాకైతే ఉంది. 100% ఉంది. రైట్ అన్న, మొత్తానికి అయితే చాలా మంచి హీట్ చర్చ అనే చెప్పుకోవాలి. అంటే రేపు జరగబోయే దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి కూడా డాక్టర్ రాజనేల్ గారు కుండ బదులు పెట్టినట్టు కూడా చెప్పిన మాట మనం చూస్తూ ఉన్నాం. దాంతోపాటు నేను కూడా చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. అసలు నిజంగానే అన్నగారు చెప్పినట్టు దశాబ్ది ఉత్సవాలా లేకపోతే అది ఏంటన్నా దారుణ ఉత్సవాలు అనేది కూడా మనం కూడా త్వరలోనే చూసే అవకాశం కల్పిస్తే చూడొచ్చు. దీన్ని ఎట్లయినా కూడా మొత్తానికి తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రతీకగా ఈ యొక్క దశాబ్ది ఉత్సవాలు ఉండాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ అన్న.